దీస్ ఆర్ ఆల్ లీగల్ సర్వ్స్. అదే ఇప్పుడు ఇలా అడ్డం ఉన్నాం అనుకోండి, అది ఇల్లీగల్. అంటే మన హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే లీగల్ వర్సెస్ ఇల్లీగల్ సర్వ్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీ సర్వ్ లీగలా కాదా అని? మీరు చేసే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఏ చేతి అయితే ఎంటీగా ఉంది, రైట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫ్రీ హ్యాండ్. ఈ చేతిలో నా బ్యాట్ ఉంది, ఈ చేతిలో ఇస్ ఫ్రీ, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీ హ్యాండ్. ఆ ఫ్రీ హ్యాండ్లో బాల్ ఉండాలి. లీగల్ పాయింట్స్ చెప్తాయి. ఆ ఫ్రీ హ్యాండ్లో ది లీగల్ సర్వ్స్, రైట్. ఆ ఫ్రీ హ్యాండ్లో బాల్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. దాంట్లో మళ్ళీ ఈ పామ్లో రెస్ట్ అయి ఉండాలి బాల్, లీగల్. ఇది థంబ్ అనేది ఫ్రీగా ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ఆల్ లీగల్. అండ్ బ్యాట్, ఈ సర్వర్ యాజ్ వెల్ యాజ్ బాల్ ఈ టేబుల్ ఎడ్జ్కి బయటనే ఉండాలి. వీళ్ళు లోపల పెట్టి సర్వ్ చేయడం ఇల్లీగల్. సో దీస్ ఆర్ ఆల్ లీగల్ పాయింట్స్. ఇల్లీగల్ ఏంటంటే ఇలా క్లోజ్డ్ పామ్, ఫింగర్స్ అన్ని క్లోజ్ పెట్టుకొని బాల్ ఇలా ఇలా పెట్టుకోవడం మిడిల్లో, అండ్ టేబుల్ కింద పెట్టి ఇలా బాల్ పెట్టడం, ఆర్ టేబుల్ పైన పెట్టి ఇలా సర్వ్ చేయడం. దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటి? రూల్స్. టాస్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ యాజ్ అగైన్ సెకండ్ పాయింట్లో లీగల్ పాయింట్స్ చెప్తున్నా. లీగల్ సర్వ్స్, టాస్ ఎప్పుడైనా 16 సెంటీమీటర్స్ అబౌవ్ ఉండాలి. ఓకే, అండ్ బాల్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా రావాలి, స్ట్రైట్. అండ్ నెక్స్ట్, టాస్ ఎప్పుడు అపోనెంట్కి కనిపించాలి, రెఫరీ ఆర్ ఎంపైర్కి కనిపించాలి. సో దీస్ ఆర్ ఆల్ టాస్ రూల్స్. స్ట్రైట్ అండ్ 16 సెంటీమీటర్స్ అండ్ విజిబిలిటీ టు opponent as well as empire. సో ఇవి లీగల్ ఫర్ టాస్ రూల్స్. ఇల్లీగల్ ఏంటి? ఇల్లీగల్ ఏంటంటే ఇలా స్పిన్ చేయడం, ఓకే, స్పిన్ చేయడం, ఆర్ ఇక్కడ నుంచి అటేసి ఇక్కడ నుంచి సర్వ్ చేయడం ఇలా, ఓకే, అలాంటివి అన్ని ఇల్లీగల్ టాసింగ్లో. ఆర్ లెస్ దెన్ 16 సెంటీమీటర్స్, చిన్నగా అంటే కొంచెమే హైట్ ఎగరేయడం, ఇట్లా పట్టుకొనే చేయడం, ఇవన్నీ ఇల్లీగల్ ఆఫ్ టాస్ రూల్స్. థర్డ్ ఏంటంటే బాడీ పొజిషన్. బాడీ పొజిషన్ ఏంటంటే ఎప్పుడైనా సర్వ్ చేసేటప్పుడు ఇలా చేసి బాల్ కిందకి వస్తున్నప్పుడు ఈ ఫ్రీ హ్యాండ్ అనేది ఇలా మూవ్ అయిపోవాలి, ఇలా సర్వ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ఆల్ లీగల్ సర్వ్స్. అదే ఇప్పుడు ఇలా అడ్డం ఉన్నాం అనుకోండి, అది ఇల్లీగల్. అంటే మన బాల్ని కనిపించకుండా చేస్తుంది అనుకోండి, ఇట్స్ అన్ ఇల్లీగల్. యాజ్ ఐ సెడ్, బాల్ ఆపోనెంట్కి కనిపించాలా, సర్వ్ చేసేటప్పుడు ఎంపైర్కి కూడా కనిపించాలా. ఓకే, ఇలా అడ్డం పెట్టుకొని చేస్తా అంటే అది తప్పు, ఇల్లీగల్. ఇది బాడీ పొజిషనింగ్. బాడీ ఎప్పుడైనా ఇలా ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇలా చేస్తే ఇల్లీగల్. నెక్స్ట్ ఏంటి? కాంటాక్ట్ రూల్స్. ఫోర్త్ పాయింట్ ఈస్ కాంటాక్ట్ రూల్స్ ఆఫ్ బాల్. అంటే ఇక్కడ ఒక స్టెప్ తిని అటు వెళ్ళడం, అది అక్కడ ఇంకో స్టెప్, అప్పుడు అది లీగల్ సర్వ్. అండ్ ఒక స్టెప్ తిని నెట్కి తాకి అక్కడ పడ్డా కూడా అది ఇట్స్ ఎ లీగల్ సర్వ్. ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ లెట్ సర్వ్ ఆర్ రీసర్వ్. అదే డైరెక్ట్ పడ్డది అనుకోండి, డైరెక్ట్ ఇలా పడితే అది ఇల్లీగల్ సర్వ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ 4 పాయింట్స్ ఆఫ్ లీగల్ అండ్ ఇల్లీగల్ సర్వీసెస్. అండ్ మీకు ప్రాక్టికల్ చూపించాలంటే ఏవి మన కామన్ మిస్టేక్స్ ఆఫ్ కామన్ సర్వ్స్ మనం ఏం చేస్తామో, రైట్, ఇలా బాల్ వేసి ఇలా చేయడం, ఇది మన మోస్ట్ కామన్ ఇల్లీగల్ సర్వ్స్. ఆర్ టేబుల్ మీదకి వెళ్ళి ఇట్లా ఇలా చేయడం, అండ్ ఇంకోటి ఇట్లా చూడకుండా బాల్ అంటే బాడీ అడ్డం పెట్టేసి చేయడం, అండ్ ఇంకోటి ఇలా బాల్ ఎక్కువ హైట్ రేస్ చేయకుండా. సో దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ సర్వ్స్. లోకల్ టోర్నమెంట్లో చల్తా అనుకోండి, బట్ హైయర్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు అవి ఇల్లీగల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.